నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ఎన్నో ఆశలు, ఎన్నో అంచనాలు. కొత్త ప్రభుత్వం రాగానే ప్రజల్లో కనిపించేవి ఇవే. మరి అధికార మార్పిడి కేవలం రాజకీయాలకే పరిమితం కాదండోయ్. అది ఆర్థిక వ్యవస్థ పైన, ముఖ్యంగా రియల్ ఎస్టేట్ లాంటి రంగాలపై భారీ ప్రభావాన్ని చూపిస్తుంది. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇదే జరుగుతోంది. ఒక చోట కొత్త ఆశలు చిగురిస్తే ఇంకొక చోట కాస్త సందిగ్ధత. ఏపీలో చంద్రబాబు ఎఫెక్ట్ తో భూమికి రెక్కలొచ్చాయంటున్నారు. మరి తెలంగాణలో హైడ్రా ఎఫెక్ట్ రియల్ ఎస్టేట్ పతనానికి కారణమైందా? వేల కోట్ల బిజినెస్ జరిగే ఈ రంగంలో ఇప్పుడు ఎలాంటి పరిణామాలు జరగబోతున్నాయి? గత కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్లోని రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక నిశ్శబ్దాన్ని ఆవహించింది. భూముల అమ్మకాలు లేవు, కొనుగోళ్లు లేవు, కొత్త ప్రాజెక్టులు లేవు. రాజధాని అమరావతి గురించి స్పష్టత లేకపోవడం, 3 రాజధానుల గందరగోళం ఇవన్నీ పెట్టుబడిదారులను, కొనుగోలుదారులను పూర్తిగా వెనక్కి నెట్టేశాయి. ఒక రకంగా రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా స్తంభించిపోయిందని చెప్పొచ్చు. ఎక్కడ చూసినా ఒక అనిశ్చితి, సందేహం. భూమి కొంటే మళ్లీ పాత ధర కూడా వస్తుందా అనే భయం. అయితే ఎన్నికల ఫలితాలు రాగానే ఆంధ్రప్రదేశ్లో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు నాయుడు మళ్లీ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించగానే రియల్ ఎస్టేట్ మార్కెట్లో కల్లోలం సృష్టించే ఒక సునామీ మొదలైందని చర్చ మొదలైంది. ముఖ్యంగా అమరావతిని ఏకైక రాజధానిగా, ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేస్తామని ప్రకటించగానే అక్కడ భూములకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. కొద్ది రోజులు, నెలలో క్రితం ఎవరూ పట్టించుకొని ఆ పొలాలు, ఖాళీ స్థలాలు ఇప్పుడు కోట్లలో పలుకుతున్నాయి. అమ్మో, పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరల్లా పెరుగుతున్నాయి అని సామాన్యులు ఆశ్చర్యపోతున్నారు. కేవలం మాటలు కాదు, పనులు కూడా మొదలయ్యాయి. రాజధాని పనులు తిరిగి ప్రారంభం కావడం, టెండర్లో పిలవడం ఇవన్నీ రియల్టర్లలో కొత్త ఉత్సాహాన్ని, కొత్త ఆశలను నింపాయి. ప్రభుత్వ అధికారులు, మంత్రులు కూడా రంగంలోకి దిగారు. మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ ఏకంగా రియల్ ఎస్టేట్ రంగం మళ్లీ ఊపందుకుంటుంది అని ప్రకటించడమే కాదు, బిల్డింగ్ లేఅవుట్ అనుమతులను ఆన్లైన్లో వేగంగా ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు. 5 అంతస్తుల భవనాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేస్తే చాలు, కొన్ని రోజులకి పర్మిషన్ వచ్చేలా చూస్తామని చెప్పడం ఇది నిజంగానే ఒక గేమ్ చేంజర్. గతంలో అక్రమంగా వేసిన లేఅవుట్లపై ఉక్కుపాదం మోపుతామని చెప్పడం ఈ రంగంలో ఒక పారదర్శకతను, నమ్మకాన్ని పునరుద్ధరించగలదని పెట్టుబడిదారులు ఆశిస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ నుంచే కాదు, దేశంలోని టాప్ రియల్ ఎస్టేట్ కంపెనీలు అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి క్యూ కడుతున్నాయంటున్నారు. అమరావతితో పాటు విశాఖ, తిరుపతి వంటి నగరాలు కూడా ఇప్పుడు రియల్ ఎస్టేట్ హాట్ స్పాట్లుగా మారుతున్నాయి. ఏపీలో ఇప్పుడు అంతా పచ్చటి సంకేతాలే. మరి పక్కనే ఉన్న మన హైదరాబాద్ సంగతి ఏంటి? దశాబ్దాలుగా రియల్ ఎస్టేట్ రంగంలో రయ్యిన దూసుకుపోతున్న భాగ్యనగరం ఇక్కడ కొత్త ప్రభుత్వం రాగానే ఒక కొత్త రకమైన హైడ్రా తుఫాన్ మొదలైంది. ఏంటా హైడ్రా అంటారా? అక్రమ నిర్మాణాలపై, ప్రభుత్వ భూములు, నాలాలు, చెరువులను ఆక్రమించి కట్టిన కట్టడాలపై తెలంగాణ ప్రభుత్వం ఉక్కుపాదం మోపడానికి ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక బృందం. ఒక ఐపీఎస్ అధికారిని కమిషనర్ గా నియమించి వారికి అపరిమిత అధికారాలు కట్టబెట్టారు. హైడ్రా వస్తోందంటే బిల్డర్లకు, కొనుగోలుదారులకు గుండెల్లో దడ మొదలైంది. ఏ నిర్మాణం ఎప్పుడు కూల్చేస్తారో అనే భయం, దాని ప్రభావం వెంటనే కనిపించింది. హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయం తగ్గిందని, ఇళ్ల అమ్మకాలు కూడా 42% వరకు తగ్గాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. పెద్ద పెద్ద బిల్డర్లు కూడా కొత్త ప్రాజెక్టులు చేపట్టడానికి జంకుతున్నారు. కొందరు మంత్రులే కేబినెట్ సమావేశంలో హైడ్రా వల్ల రియల్ ఎస్టేట్ కుదేలవుతుంది, నిర్మాణ రంగంపై ప్రతికూల ప్రభావం పడుతుంది అని ఆందోళన వ్యక్తం చేశారట. అయితే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం తగ్గేదేలే అన్నట్లుగా స్పందించారు. భవిష్యత్తు తరాల కోసం హైదరాబాద్ ను మరింత పారదర్శకంగా, ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేయడానికి ఈ కఠిన నిర్ణయాలు తప్పవని స్పష్టం చేశారు. హైడ్రా కేవలం అక్రమ నిర్మాణాలకే పరిమితమని, నిజమైన డెవలపర్లు భయపడాల్సిన అవసరం లేదని, అనుమతులతో కూడిన నిర్మాణాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే ఏపీలో కొత్త రాజకీయ వాతావరణం రియల్ ఎస్టేట్ కు కొత్త ఊపిరి పోస్తే, తెలంగాణలో హైడ్రా వంటి ప్రభుత్వ చర్యలు అక్రమ నిర్మాణాలను అరికట్టడంలో సహాయపడినా స్వల్పకాలంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలపై కొంత ప్రభావాన్ని చూపుతున్నాయి. అయితే దీర్ఘకాలంలో పారదర్శకమైన ప్లానింగ్ తో కూడిన నిర్మాణాలకు ఇది మరింత భద్రతను ఇవ్వగలదని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి ఏపీలో రియల్ ఎస్టేట్ జోష్ ఎంతకాలం నిలబడుతుంది? తెలంగాణలో హైడ్రా ప్రభావం దీర్ఘకాలంలో ఎలా ఉంటుంది? ఈ రంగాలు ఎలా రూపాంతరం చెందుతాయి? వేచి చూద్దాం.